పవన్ కళ్యాణ్ మీద పెట్టినటువంటి కేసు ఏదైతే వాలంటీర్లను గురించి విమర్శించినటువంటి కేసు అని తాజాగా కొట్టేశారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద నమోదైన క్రిమినల్ కేసును తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్ శరత్ బాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది జూలై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారంటూ వైఎస్ఆర్ గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. వీటి ఆధారంగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ అదే నెల 20న అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు ఇచ్చారు. గుంటూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు మేరకు పవన్ కళ్యాణ్పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఇది ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయితే న్యాయమూర్తి ఆర్ శరత్ బాబు పవన్కు నోటీసులు పంపారు. దీని మీద ఆయన హైకోర్టును ఆశ్రయించారు. గతంలో పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు చేసినటువంటి వాలంటీర్లను న్యాయమూర్తి విచారిస్తే తమకు ఈ కేసుతో సంబంధం లేదని ప్రభుత్వం దాఖలు చేసిన ఫిర్యాదులో తాము సంతకాలు కూడా చేయలేదని చెప్పారని ఆ కారణంగా దాన్ని క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించింది న్యాయ వ్యవస్థ. విమర్శించింది కరెక్ట్. ఆయన ఇప్పటికీ ఆరోపణలకు కట్టుబడి ఉన్నమాట వాస్తవం. కాకపోతే వాలంటీర్లు కంప్లైంట్ చేసి ప్రైవేట్ కేసులు పెట్టింది కూడా వాస్తవం ఒక చోట. ఏమో గవర్నమెంటే పెట్టించినటువంటి కేసు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్క ఆధారంగా ప్రస్తుతం విత్డ్రా అయిపోయింది కేసు.